హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను హాల్టర్ నెక్లోనే సైడ్ వైపు మనము ఇట్లా బౌలాగా పెట్టుకుంటాం కదా, అంటే కట్టేసుకునేది అనమాట. ఒక సైడ్కి కట్టేసుకునే లాంటిది నీ లెంత్ కంటే కొంచెం కిందకి డ్రెస్ ఉంటుందండి. ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు టాప్ దీనికి 1 మీటర్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ 1 మీటర్ క్లాత్ని నేను ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను. ఇవి 2 ఫోల్డ్స్, ఈ రెండు 2 ఫోల్డ్స్ అండి. మొత్తం కలిపి 4 ఫోల్డింగ్స్ మీద, ఈ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. 4 ఫోల్డింగ్స్ మీద పెట్టి నీట్గా అంతా ఈక్వల్గా 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా ఉన్నాయో లేవో ఒకసారి టెస్ట్ చేసేసుకొని 4 ఫోల్డింగ్స్ కరెక్టే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు దీని లెంత్ వచ్చేసేసి 28 ఇంచెస్ అండి. టాప్ లెంత్ 28 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇది 4 to 5 ఇయర్స్ పాపకి సరిపోతుందండి. ఇది 6 ఇంచెస్ ఆర్మ్ లెంత్ వచ్చేసి, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లెంత్ కూడా నేను 6 ఇంచెసే తీసుకుంటున్నాను. అంటే ఫ్రిల్స్ కొంచెం ఎక్కువ వస్తాయని నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. షోల్డరు ఇప్పుడు అక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 6 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత 6 ఇంచెస్ దగ్గర ఫోల్డెడ్ సైడ్ నుంచి మన చెస్ట్కి నేను 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చెస్ట్కి ఒక 1/2 ఇంచ్ ఏమో దానికి ఖర్చుకు తీసుకుంటున్నానండి. అంటే మనం స్టిచ్చెస్ వేస్తాం కదా, సైడ్ స్టిచ్చెస్, దానికి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి వేస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలిపి అనమాట. ఈ విధంగా అక్కడి నుంచి క్రాస్గా మనకి ఎంత వీలైతే అంత చివరికి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చివరి 1/2 ఇంచ్కి మనం స్టిచ్ చేసుకుని స్టిచ్చింగ్ వెళ్ళిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిందంతా ఫ్రిల్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ నేను గీసుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ పైన మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, నెక్ దగ్గర అదే షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం, దానికి 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నానండి. ఈ మిగతా అంతా ఫ్రిల్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యాస్టీజ్గా మొత్తం ఎలా మనమైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని యాస్టీజ్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా మనము ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి. అంటే పాపకి అంటే ముందు వైపు 6 ఇంచెస్ 5 ఇంచెస్ సరిపోతుందండి. ఫ్రంట్ బ్యాక్ 5.5 సరిపోతుంది. 5.5 ఇంచెస్కి ఇలా ఫ్రిల్స్ దగ్గర పెట్టుకు పక్కన సైడ్కి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి చంకల్ని. ఇప్పుడు పైన ఒక బౌలాగా పెట్టాం కదా, పైన కాలర్ కావాలి కదా, ఆ కాలర్కి 3 ఇంచెస్ దగ్గర విడ్త్ తీసుకున్నానండి. దీని డబల్ ఫోల్డ్ మీద నేను డబల్ ఫోల్డ్ మీద 15 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే 30 ఇంచెస్ టోటల్గా. ఇలా పక్కన క్రాస్ పెట్టుకుంటున్నాను. మీరు కాలర్ అనేది 3 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకున్న కాలర్ బాగానే ఉంటుందండి, కొంచెం పొడవు పెట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మనం 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ షోల్డర్ పార్ట్ మొత్తాన్ని నేను లూజ్ కుట్టేసేసుకొని దూరంగా వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ చేసేసుకొని ఇలా ఒక సైడ్ దారం ఉంటుంది కదా, 2 సైడ్స్ దారం ఉంటుంది కదా, ఒక సైడ్ దారంతో ఇలా ఫ్రిల్స్ లాగా దగ్గరగా మనకి ఎంత నెక్ కావాలో, నేను 5.5 ఇంచెస్ దాకా నెక్ కావాలని నాకు, అందుకని 5.5 ఇంచెస్ వరకు ఉండే ఫ్రిల్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ని 5.5 ఇంచెస్ వచ్చే వరకు ఇలా ఫ్రిల్స్ దగ్గరికి లాగేసుకున్నాను. ఆ తర్వాత పక్కన ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆ ఆర్మ్ రౌండ్ని డబల్ ఫోల్డ్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని 2 సైడ్స్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ 2 సైడ్స్ ఆర్మ్ రౌండ్స్ ఉంటాయి కదా, ఆర్మ్ రౌండ్స్ మొత్తాన్ని చంక భాగం మొత్తాన్ని ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి.
ఇదిగోండి స్టిచ్ చేశాను. ఇప్పుడు రెండో బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా, ఇది బ్యాక్ పార్ట్ వైపు. ఈ బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా లూజ్ స్టిచ్ చేసేసుకొని దూరంగా ఉంటుంది కదా, ఆ స్టిచ్ చేసేసుకొని ఇందాక మనము ఇలా అయితే ముందు వైపు నెక్ ఎలా లాగేసామో అదేవిధంగా రెండు వైపులా ఆ థ్రెడ్ని ఒక పక్కకి లాగేస్తూ ఇలాగ దగ్గరికి 5.5 వచ్చే వరకు నెక్ని లాగేసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక చంక భాగం ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా 2 సైడ్స్ ఆర్మ్ రౌండ్స్ని అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి 2 పార్ట్స్ని ఈ నెక్లు ఇదిగో ఇలా వస్తాయండి. 5.5 అండి, అంటే 11 ఇంచెస్ దాకా ఇవి రెండు వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు దీనికి నేను 30 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నాను కదా, 30 ఇంచెస్ని డబల్ ఫోల్డ్ వేసేసుకొని 6.5 అంటే 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అంటే 11 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. అది ఎందుకంటే ఒక సైడ్ నెక్కి 2 ఇంచెస్ క్లాత్ వస్తుందన్నమాట. అందుకని మొత్తం 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అంటే 2 పార్ట్స్ మీద 6.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ టక్స్ పెట్టుకున్నాను అనమాట. 6.5కి అటు ఒక 6.5కి ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ నెక్కుని ఫ్రిల్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసేసుకొని 5.5 అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ మెడకి రౌండ్ వస్తుంది కదా అక్కడికనమాట, అక్కడికి పెట్టేసేసుకొని ఖాళీ వదిలేసుకొని 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 5.5ని ఎక్స్ట్రా 5.5 ఉంది కదా, ఆ 5.5ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 30 ఇంచెస్ కాలర్తో అండి కదా కుడుతుంది. 30 ఇంచెస్ కాలర్లో 13 ఇంచెస్ని 13 ఇంచెస్ వరకే మనం స్టిచ్ చేసుకుంటున్నాము. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి రివర్స్లో ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసేసి ఈ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి స్టిచ్చెస్ పైకి కనిపించకుండా ఉండడానికి అనమాట, ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలా నెక్ వరకు స్టిచ్ చేసేసుకొని ఇక్కడ వరకు ఎక్స్ట్రాది కట్ చేసేసుకోవాలన్నమాట. థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. మిగతాది ఇంకొక వైపు ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ని కూడా ఇప్పుడు ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నామో అదేవిధంగా ఈ సైడ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ విధంగా మొత్తాన్ని ఇలాగే స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా నెక్ వరకు వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి దాన్ని వెనక్కి లాగేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే ఓపెన్ చేసేసుకోవాలి. ఇక ఏదైనా పెన్సిల్ కానీ సిజర్స్ కానీ ఏదో ఒక దాని సహాయంతో మనం దీన్ని లోపలికి నెట్టేసేసి బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగో ఇలా వస్తుంది, ఇలా వచ్చింది. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ మిగతాది ఉంది కదా, ఆ మిగతా దాన్ని ఫోల్డ్ చేసేసి ఫ్రిల్స్ మీద ఇంకొక స్టిచ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిల్స్ మీదకి ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగానే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలండి. ఇవి జాయిన్ చేసేటప్పుడు కూడా ముందు వెనక చూసేసుకొని ఏ పార్ట్ పెడుతున్నామో చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పార్ట్ని పెట్టాలో చూసుకొని
స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా కాలర్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తము నెక్ అంతా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇందాక దీని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది, మళ్ళీ ముడతలు లేకుండా ఉంటుందండి. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ మనకి సైడ్ వైపు వస్తుందండి, సైడ్ నెక్కి. మీరు ముందు చూపించాను కదా నేను ఫోటో, ఆ ఫోటోలో లాగా సైడ్ వైపుకి ఒకవైపే నెక్ ఉంటుంది అనమాట. ఇంకొక వైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇంకొక సైడు ఇలా నాటేసుకోవాలి. ఈ క్లాత్ తోటి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా మనం ఇదే విధంగా దానిపైన ఇంకొక స్టిచ్ చేసేసుకోవాలండి. మనం ఇందాకైతే ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి పైన. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి నెక్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇటువైపు పక్క నెక్కి వస్తుంది. ఇదేమో మనం నాటేసుకోవాలి ఒకవైపు నెక్కి సైడ్ వైపు. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక సైడ్కి ఇలా నాటేసుకోవాలి. ఇదిగోండి రిబ్బన్ లాగా నాటేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు నెక్ ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసుకుందామండి. ఇది మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు చంకల్ని కలిపేసి సైడ్స్ జాయింట్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ తేడాతోటి 2 సైడ్స్ని ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఇవి ఫాలింగ్ మెటీరియల్తో అయితే ఇంకా బాగా వస్తుందండి. అంటే జార్జెట్తో కానీ ఇలా ఉంటాయి కదా సిల్క్ శారీస్, డైలీ వేర్ శారీస్ లాంటి అలా ఉంటాయి కదా, కొంచెం కాస్ట్లీ శారీస్లో అయినా సిల్క్ టైప్లో ఉంటాయి కదా, వాటితో అయితే బాగా ఫాల్ అయ్యే వాటితో అయితే బాగా ఫ్రిల్స్ ఎక్కువ కనిపిస్తాయండి. స్టిఫ్గా ఉండే వాటితో ఫ్రిల్స్ అంతగా కనిపించవు, లుక్ బాగుంటుంది జార్జెట్ అలాంటి వాటితో అయితే. ఈ విధంగా 2 సైడ్స్ మనం సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ తేడాతోటి. ఇలా మొత్తం స్ట్రైట్గా క్రాస్కి వచ్చేటట్టు జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసినాక ఇలా వచ్చిందండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.